నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 10-2-2026 శ్రీ విశ్వావసు సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:45, సూర్యాస్తమయం సాయంత్రం 6:16, తిథి అష్టమి ఉదయం 7:27 వరకు, నక్షత్రం విశాఖ ఉదయం 7:55 వరకు, యోగాలు ధ్రువ రాత్రి తెల్లవారుజామున 1:42 వరకు, కరణము కౌలవ ఉదయం 7:27 వరకు, తైతిల రాత్రి 8:43 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:23 నుంచి 4:49 వరకు, గుళికకాలం మధ్యాహ్నం 12:30 నుంచి 1:57 వరకు, యమగండం ఉదయం 9:38 నుంచి 11:04 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి 12:54 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:03 నుంచి 9:49 వరకు, మరల రాత్రి 11:15 నుంచి 12:05 వరకు, అమృతకాలం రాత్రి 11:12 నుంచి 12:59 వరకు, వర్జం మధ్యాహ్నం 12:25 నుంచి 2:12 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. తల్లి యొక్క ఆరోగ్యం మీద కూడా తగిన దృష్టితో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. తల్లి యొక్క ఆరోగ్యంతో పాటుగా మీ ఆలోచనలలో అధిక శాతం మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. కొత్త ఉత్సాహంగా ఉంటారు. నూతన నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఉద్వేగాల్ని అధిగమించాలి, ఘర్షణలకి దూరంగా ఉండాలి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే సంఘంలో వ్యక్తులతో మీరు మూవ్ అయ్యేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయంలో తగిన జాగ్రత్తలతో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఎమోషన్స్ని అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు గౌరవం కొరకు అధిక శాతం కృషి చేస్తారు. నూతన స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ వ్యక్తుల యొక్క స్వార్థపరులైన వ్యక్తులతో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేయాలి. భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. స్నేహ సంబంధాల్లో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా దూర ప్రయాణాల విషయంలో కావచ్చు, అలాగే గృహ సంబంధమైన వాతావరణం విషయంలో కావచ్చు, వాటి విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాల్లో, ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో కూడా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసి చదివే విధంగా ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథునం వాడికి ముఖ్యమైన విషయాల్లో అంటే ఆరోగ్య సంబంధమైన విషయాల మీద అధిక శాతం శ్రద్ధ తీసుకుంటారు. అలాగే మీకు రావాల్సిన ధనం సమయానికి అందకపోవడం కావచ్చు, ఆలస్యాలు ఆటంకాల వల్ల కూడా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు మీ యొక్క ఆలోచనలతో ఆ ఇబ్బందిని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. రావాల్సిన ధనం సమయానికి రాకపోవడం వల్ల కొన్ని రకాలైన ఇబ్బందులు ఏర్పడడం, దానివల్ల మాట విలువ తగ్గడం, అలాగే ఎవరికన్నా మీరు వాగ్దానాలు ఇచ్చినట్లయితే ఆ ధనాన్ని ఇస్తానని ఆ విషయంలో సమయాన్ని సర్దుబాటు చేయలేక కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటిది ఏర్పడడం, తద్వారా వ్యక్తులతో భావోద్వేగాలు అధికమై ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటిది ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ అలాంటి సమస్యలన్నింటినీ మీరు అధిగమించడానికి మీ యొక్క విజ్ఞతతో ఆలోచించుకొని ఘర్షణలకి దూరంగా ఉండి ప్రశాంతతను పెంపొందించుకోవాలి. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి మానసిక పరిస్థితుల్లో కొంత హృదయాందోళన అధికంగా ఉంటుంది. అలాగే చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల మీద మీకు కొంతవరకు విశ్వాసం తగ్గడం బట్టి ముఖ్యంగా ఆ విషయం సంతాన వర్గం యొక్క అభివృద్ధికి తీసుకునే నిర్ణయాలు కావచ్చు, వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో మీకు కొంత నిర్ణయ సామర్థ్యం మీరు అనుకున్నట్టుగా ఆ పరిస్థితులు లేవు అనే భావన వల్ల కొంత ఘర్షణ, మానసిక ఆందోళన అధికంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని మీరు అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఆర్థిక విషయాలు, కుటుంబ వ్యవహారాలు, వృత్తి, సంతాన వర్గం యొక్క అభివృద్ధి, వీటికి సంబంధించిన విషయాల్లో మీరు ఆశించిన స్థాయిలో లేదు అన్న భావనతో కొంత హృదయాందోళనకి గురయ్యే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని మీరు ఎలాగన్నా అధిగమించే ప్రయత్నాలు ఒక చక్కటి మెడిటేషన్ వల్ల కానీ, మంచి సంగీతం వినడం వంటి కానీ మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సింహరాశి.
అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆ గృహ వాతావరణంలో తల్లి యొక్క ఆరోగ్యం మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అలాగే తల్లిదండ్రుల యొక్క సౌకర్యాలు, స్థిరాస్తులు, అలాగే దాంతోపాటుగా తల్లి యొక్క ఆదాయం మొదలైన వాటికి సంబంధించిన విషయాలు, అలాగే ఆకస్మికంగా గృహానికి సంబంధించిన ఖర్చులు మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా మనం భావించవచ్చు. అయినప్పటికీ వాట్లల్లో మీరు అధిక శాతం మీ యొక్క తెలివితేటలను ఉపయోగించి, మీ శక్తి సామర్థ్యాలతో, మీ విల్ పవర్తో ఎలాంటి సమస్యనైనా అధిగమిస్తూ ముందుకు పెడతారు. అంటే స్థిరాస్తులను పెంపొందించుకునే విషయంలో, నూతన స్థిరాస్తులు కొనుక్కునే విషయంలో కావచ్చు, దాని తల్లిదండ్రుల యొక్క సహకారంతో వారితో కలిపి చర్చించి మంచి నిర్ణయాలు తీసుకొని, మీరు వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే కీలక నిర్ణయాల్లో మీరు చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న సమయంగానే భావించవచ్చు. కానీ గృహ సౌఖ్యం కొంతవరకు తక్కువగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఖర్చు అనేది అధికంగా ఉంటుంది. ఆ ఖర్చు కూడా స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి చేసే అవకాశం కనబడుతుంది. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళకి మీ స్నేహ సంబంధాలు, మీ యొక్క ఎఫర్ట్స్ను ఉపయోగించి సమస్యని సాల్వ్ చేయడానికి అధికంగా కృషి చేస్తారు. అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి అన్ని విధాలా మీరు ప్రయత్నం చేసినప్పటికీ కొన్ని రకాలైన ఆటంకాల వల్ల మీ ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా స్నేహ సంబంధాల విషయంలో కావచ్చు, భాతృవర్గం, ముఖ్యంగా ఆకస్మికమైన మీ నిర్ణయాల వల్ల కూడా మీకు ఆందోళన అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది. ఫస్ట్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. మీరు ఆశించిన సమయంలో ఆశించిన పని అయిపోవాలి అనుకోవడానికి మీరు అధిక శాతం ఎఫర్ట్స్ ఉపయోగించిన కొన్ని సందర్భాల్లో మిత్రులు, తోబుట్టువులతో కూడా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా మీరు ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లోనూ, అలాగే మీ ఎఫర్ట్స్ను ఉపయోగించినది, అలాగే మీడియేటర్షిప్ విషయాల్లోనూ, ముఖ్యంగా మీ భాతృవర్గంతో కానీ ఆకస్మిక నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ మీ యొక్క ప్రతి విషయంలో కూడా ఎమోషన్స్కి అవకాశం లేకుండా జాగ్రత్తగా మీరు వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ఆరోగ్యం మీద దృష్టి కేటాయించాలి. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయం తీసుకుంటే ఆర్థిక సంబంధమైన విషయాలలో, వృత్తి విషయంలో, వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించిన అంశాలలో, మీకు రావాల్సిన ఆదాయం విషయంలో, లేకపోతే వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో మాటల వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో కావచ్చు, లేకపోతే మీకు సంఘంలో గుర్తింపు గౌరవం పొందిన వ్యక్తుల యొక్క పలుకుబడి కలిగిన వ్యక్తులు, రాజకీయ నాయకులు కావచ్చు, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలను కూడా అధిగమిస్తారు. అంటే ఆర్థికపరమైన సమస్యలు కానీ, వృత్తిపరమైన విషయంలో ఆర్థికంగా ఎదురవుతున్న ఆటంకాలను కానీ తొలగించుకోవడానికి మీకు మీ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మీ భాగస్వామి, అలాగే మీకు సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారంతో అలాంటి సమస్యలను అధిగమించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం, స్థైర్యం విషయంలో కొంత తక్కువ, అంటే మిశ్రమ ఫలితాలు ఒకటి కనబడుతున్నాయి. అంతేకాకుండా పెద్దల యొక్క సహకారాన్ని మీరు కోరుకున్నప్పుడు సహకారం మీకు అందినా కూడా ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవాలి. అలాగే మీ వ్యక్తిగతంగా మీ మీద మీరు విశ్వాసాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. ఈ విషయంలో మీకు ముఖ్యుల యొక్క సహకారం అనేది పూర్తిగా ఉపయోగపడుతుంది. అంటే మీకు ఆ విషయంలో ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం, అలాగే కొన్నిసార్లు మీ నిర్ణయం, కొన్నిసార్లు మీకు తోబుట్టుల యొక్క సహకారం మొదలైన వాటితో ఎలాంటి సమస్యనైనా అధిగమించడానికి వారి యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీకు వచ్చే ఆలోచనలలో మీకు నిర్ణయ సామర్థ్యం సరిగ్గా లేకపోయినా, పనిని పూర్తి చేయలేనన్న భావన ఏర్పడినప్పటికీ కూడా ఈ ముఖ్యుల యొక్క సహకారంతో మీరు అలాంటి సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంది. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే ధనుసు రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం, ఆర్థిక వ్యవహారాల్లో ఆటంకాలు, ముఖ్యంగా నిద్రలేమి, తద్వారా మీకు ఘర్షణాత్మకంగా ఉండడం, మానసిక ప్రశాంతత తక్కువగా ఉండడం, ఆకస్మికమైన ఖర్చుల వల్ల కొంత ఘర్షణలు మొదలైనవి ఉన్నప్పటికీ అది అధిక శాతం ఆ యొక్క ఖర్చులు కూడా అధిక శాతం మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకే మీరు పెట్టడానికి అవకాశం ఉంది. వారి యొక్క విద్య కొరకు, అలాగే ఉన్నత వ్యక్తుల యొక్క కలయిక, అంటే మీరు ఏదైనా వృత్తి కొరకు దూర ప్రదేశాల్లో చేసే ప్రయత్నాల వల్ల, కన్స్ట్రక్షన్స్ కోసం చేసే ప్రయత్నాల వల్ల వాటికి సంబంధించిన ఖర్చులే అవ్వడం బట్టి వాటి కొరకు మీరు విశేషంగా శ్రమపడుతూ, స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతూ, ఒత్తిడితో, నిద్రలేమితో
అధికంగా కృషి చేయడం, అధికంగా ఖర్చు పెట్టడం మొదలైన వాటికి అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు మీరు మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకున్నట్టుగా జాగ్రత్త పడాలి. మాటల వల్ల ఘర్షణ రాకుండా జాగ్రత్తగా ఉండాలి. నాయకత్వ లక్షణాలు, అధిక ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ దాని విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. నిద్రలేమి విషయంలో జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మకర రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళ విషయంలో ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా సమయానికి ధన రావాల్సిన విషయంలో మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది. భాగస్వామి యొక్క అభివృద్ధి విషయంలో కూడా మిశ్రమ అవకాశాలు, రావాల్సిన లాభమే అయినప్పటికీ కూడా అది కొంత ఆశించిన స్థాయిలో ఉండే అవకాశం, కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం లాంటి దానికి అవకాశం ఉన్నప్పటికీ మీరు ఉత్సాహంగా నిర్ణయ సామర్థ్యంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. గృహ వాహనాల కొనుగోలు కొరకు మీరు ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ ఉన్నత స్థాయి వ్యక్తులతో మీరు వ్యవహరించి మీ పనిని కంప్లీట్ చేయడానికి ప్రయత్నాలు చేసేటప్పుడు వారితో వాగ్వాదాలకి, ఘర్షణలకి తగిన విధంగా దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్య విషయం మీద శ్రద్ధ తీసుకోవాలి. జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి విషయంలో ఇతరుల యొక్క సహకారాన్ని కోరుతూ మీరు ముందుకు వెళ్ళే నేపథ్యంలో కొంత ఘర్షణాత్మకంగా ఉండే వ్యక్తులని కలిసే పరిస్థితులు లాంటివి ఉన్నప్పటికీ కూడా మీరు సంయమనం పాటిస్తూ మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీకు వచ్చే లాభాలు కూడా మీకు గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లోనూ ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం అనే లాభంతో, ఆకస్మిక లాభంతో మీ యొక్క భాగస్వామి యొక్క అభివృద్ధి అనేది ఉంటుంది. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో కొంత వాళ్ళకి ఆత్మవిశ్వాసం విషయం కావచ్చు, లేకపోతే మీ ఎదురు చూస్తున్న వర్తమానాల విషయంలో కావచ్చు, వృత్తికి సంబంధించిన విషయాలలో, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా ఆ నేపథ్యంలో మీరు ఒక స్థాయి వ్యక్తులతో ఘర్షణలకి లోను కాకుండా ఏదన్నా వృత్తిపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ, అంటే మీ యొక్క ఆలోచనలలో మీ యొక్క అధిక ఒత్తిడి, అధిక శ్రమ అన్నీ కూడా ఎక్కువ శాతం వృత్తిపరమైన విషయాల్లో కానీ, వృత్తిలో మీ పై అధికారులతో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, కొంత అలాంటి వాతావరణం ఉండే అవకాశం ఉంది. కనుక భాగస్వామి వ్యవహారాల్లో, వ్యాపార వ్యవహారాల్లో, అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. ఘర్షణలకు దూరంగా ఉండాలి. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వారికి తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కొన్నిసార్లు మీ ఆలోచనలు మీకే పూర్తి స్థాయి సపోర్ట్ ఇవ్వనట్టుగా భావన చేయడం, అలాగే జ్ఞాపక శక్తి విషయాల మీద కొంత ఎక్కువ శాతం శ్రద్ధ వహించడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మీ ఆలోచనలు ఇంతకుముందు మీరు ఏదైనా రాసిన పుస్తకాలు పబ్లిష్ చేసుకోవడం కానీ, అలాగే వృత్తిపరంగా అభివృద్ధి, వృత్తిలో ఒక గౌరవం, గుర్తింపు, తండ్రి పెద్దల యొక్క సహకారం, ఆర్థిక విషయాలు అనుకూలం, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి కూడా అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి, మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుని ముందుకు వెళ్ళడం విధానం. దాంతోపాటుగా సమయం, ఆసక్తి అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున నరసింహస్వామి శ్లోకాలు కానీ, నరసింహస్వామికి సంబంధించిన అష్టోత్తరాలు, అలాగే ఆయనకు సంబంధించిన ఏదైనా సరే అనుకూలతలు ఇస్తుంది. అంటే ప్రతిరోజు చెప్పుకునే గోచార రీత్యా ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి, స్వల్ప సమస్యలకి పరిహారంగా ఈరోజు కూడా మనం ఈ రకమైన నరసింహస్వామి స్తోత్రాలు కానీ, ఆయన సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు చేసుకోవడం బట్టి, అలాగే ఆయన సంబంధించిన దేవాలయ సందర్శనకు అవకాశం ఉన్నట్లయితే అది కూడా చేసుకున్నట్లయితే మీ వ్యక్తిగత దైవత ప్రార్థన ద్వారా కూడా మీకు ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించే శక్తి, ఆధ్యాత్మిక అభివృద్ధి, నిర్ణయ సామర్థ్యం, ఎదురవుతున్న సమస్యలకి ప్రతికూలతల్ని అధిగమించే ధైర్యం రావడానికి అన్నిటికీ కూడా చాలా వరకు సపోర్టివ్గా ఉంటుందని మనం భావన చేయొచ్చు. నమస్కారం. మరి చూసారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.